ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు చలో మేడిగడ్డకు పిలిపిస్తున్నామన్నారు కేటీఆర్. మార్చి 1న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు మేడిగడ్డకు వెళతామని తెలిపారు. చలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిమి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ, వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు తమను కూడా ఆహ్వానించిందని, అయితే వాళ్లు ముందుగానే ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేసేందుకు ఆ పర్యటన చేపట్టారని కేటీఆర్ విమర్శించారు. ఇవాళ ఒక ప్రీమెడిటేటెడ్ మైండ్తో మమ్మల్ని ఆ రోజు పిలిచిన మాట వాస్తవం, కొన్ని ప్రీమెడిటేటెడ్ మైండ్. మంత్రే చెప్తాడు డైరెక్ట్గా, అన్నారం కొట్టుకపోతుంది, సుందిలో కొట్టుకపోతుంది. ఈయనెట్లా చెప్తాడు? ఈయన ఇంజనీరా? ఆయనకి ఏం తెలుసు? మంత్రికి ఏం తెలుసు? ముఖ్యమంత్రికి ఏం తెలుసు? ఆడ పాపం ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇంజనీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. సార్, స్టెబిలైజేషన్ ఉంటుంది, కొత్త ఆయకట్టు ఉంటుంది, 2 ఉంటాయి, మొత్తం కలిపి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని ఇంజనీర్ చెప్పబోతుంటే ఆయన వారిస్తాడు ముఖ్యమంత్రి. అంటే నేను అనేది ఏమంటే, ఒక ప్రీమెడిటేటెడ్ ఎజెండాతో ఎలాంటి దర్యాప్తు చేయకుండా ప్రాజెక్ట్ కొట్టుకపోతుంది అని ముందే ఒక కుట్రపూరితమైన ఆలోచనను పెట్టుకొని వ్యవహారం చేస్తున్న ప్రభుత్వం వారి యొక్క వైఖరిని, ఈ తప్పుడు మాటలను తప్పకుండా ప్రజల ముందు ఎండగట్టాలి. కాబట్టి మేము కూడా పోతాం.